Welcome to the guys, and this is Sudarshan. I'm going to telling about the constructor and encapsulation in Java. అందరికీ నమస్కారం. ఈరోజు వచ్చేసి నేను జావాలో మెయిన్ టాపిక్ అయిన కన్స్ట్రక్టర్ అండ్ ఎన్కాప్సులేషన్స్ ఈ రెండు వాటి కాన్సెప్ట్ గురించి అనేది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ రెండు వచ్చేసి కన్స్ట్రక్టర్ కానీ ఎన్కాప్సులేషన్స్ కానీ ఈ రెండు వెబ్ డిజైనింగ్ ప్రాసెస్లో ఉన్న వాళ్ళకి అనేది చాలా 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 ఇంపార్టెంట్గా యూజ్ అవుతుంది. అండ్ ఈ రెండు ఎన్కాప్సులేషన్ ప్రాసెస్ లేకుండా లేదా గెట్ అండ్ సెట్ మెథడ్స్, సెట్ మెథడ్ ఎలా యూజ్ చేస్తారు, గెట్ మెథడ్ ఎలా యూజ్ చేస్తారు, వాటి పర్పస్ ఏంటి, ఈ రెండు కాన్సెప్ట్ లేకుండా మనం ఏ వెబ్ డిజైనింగ్ చేయలేము. వెబ్ డిజైనింగ్ ప్రాసెస్లో మస్ట్ అండ్ షుడ్గా పర్ఫెక్ట్గా చెప్పాలంటే ఏపీఐ టూల్స్లో ఉంటాయి. ఏపీఐ రెస్ట్ ఏపీఐలో క్రడ్ ఆపరేషన్స్ యూజ్ చేసే వాళ్ళు కంపల్సరీగా సెట్ అండ్ గెట్ మెథడ్స్ అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇవి లేకుండా గెట్ అండ్ సెట్ మెథడ్స్ వేరియబుల్స్ మనం డిక్లేర్ చేయకుండా లేదా వేరియబుల్ను మన కన్స్ట్రక్టర్ ద్వారా వేరియబుల్ను ఎలా ప్రింట్ చేయాలో అనేది మనం ఈ క్లాస్లో అనేది నేర్చుకోబోతున్నాం. ఈ క్లాస్లో కాన్సెప్ట్లోకి వెళ్ళే ముందు అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. ఎవరైనా కానీ వెబ్ డిజైనింగ్ ప్రాసెస్లో ఉన్న వాళ్ళు కొత్తగా బీటెక్ తర్వాత కంప్యూటర్ కోర్స్ చేసేవాళ్ళు నా ఛానల్ అనేది రెఫర్ చేయండి. డెఫినెట్గా వాళ్ళకు యూజ్ అవుతుంది అండ్ వాళ్ళ బెటర్ ఫ్యూచర్కు యూజ్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి మనం టాపిక్లోకి వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే నేను కన్స్ట్రక్టర్ గురించి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కన్స్ట్రక్టర్ అంటే ఏంటి? కన్స్ట్రక్టర్ ఈజ్ ఏ ఇన్స్టాన్స్ ఆఫ్ ద క్లాస్గా చెప్తారు. కన్స్ట్రక్టర్ ఈజ్ ఇన్స్టాన్స్ ఆఫ్ ద క్లాస్. ఇన్స్టాన్స్ ఆఫ్ క్లాస్ అంటే ఇన్స్టాన్స్ ఆఫ్ క్లాస్ అంటే ఏంటి? ఒక క్లాస్ ఇన్స్టాన్స్ మీన్స్ ఎగ్జాంపుల్. ఇన్స్టాన్స్ అంటే ఎగ్జాంపుల్. ఇన్స్టాన్స్ అంటే ఎగ్జాంపుల్. ఇన్స్టాన్స్ ఈజ్ ఎగ్జాంపుల్. సో కన్స్ట్రక్టర్ ఈజ్ ఏ ఎగ్జాంపుల్ ఆఫ్ ద క్లాస్ ఎగ్జాంపుల్ ని మనము కన్స్ట్రక్టర్ అంటాం. అంటే ఇన్స్టాన్స్ ఆఫ్ ద క్లాస్ అంటే ఏంటి? ఇన్స్టాన్స్ ఆఫ్ ద క్లాస్ అంటే ఏంటి అంటే క్లాస్ యొక్క ఎగ్జాంపుల్. అంటే మనం క్లాస్ ద్వారా ఏవైతే చేయగలమో, ఒక క్లాస్కి ఏ రూల్స్ అయితే అప్లై అవుతాయో అన్ని రూల్స్ అనేది కన్స్ట్రక్టర్ కూడా అప్లై అవుతాయి. మరియు ఇంకోటి ఏంటి అంటే వేరియబుల్స్కు మనం ఇనిషియలైజ్ చేయడానికి మనం కన్స్ట్రక్టర్ని యూజ్ చేస్తాం. అంటే ఇప్పుడు మనకు ఒక క్లాస్లో మనం ఒక వేరియబుల్ని డిక్లేర్ చేస్తామనుకోండి. ఒక క్లాస్లో మనం వేరియబుల్ని డిక్లేర్ చేస్తే అదేమవుతుంది? ఒక గ్లోబల్ వేరియబుల్ అవుతుంది కదా. మనం ఏదైనా ఒక క్లాస్లో డిక్లేర్ చేసినట్లయితే అది గ్లోబల్ వేరియబుల్ కిందకి వస్తుంది. అలాగే ఒక కన్స్ట్రక్టర్లో మనం డిక్లేర్ చేసినట్లయితే ఒక కన్స్ట్రక్టర్లో మనం ఏదైనా ఒక వేరియబుల్ని ఇనిషియలైజ్ చేసినా డిక్లేర్ చేసినా అది కూడా గ్లోబల్ వేరియబుల్ అవుతుంది. ఓకేనా? అంటే ఆ క్లాస్ మొత్తానికి అనేది అప్లికబుల్ అవుతుంది. అంటే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేసి మనం యాక్సెస్ చేసేటప్పుడు అది గ్లోబల్ వేరియబుల్గా పెర్ఫామ్ చేస్తుంది. దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్ టు యూజ్ ద కన్స్ట్రక్టర్ ఇన్ ద క్లాస్. డిఫరెంట్ మెథడ్స్లో మనం ఒక వేరియబుల్ మనం డిక్లేర్ చేస్తే ఏమవుతుంది? ఆ మెథడ్ వరకు మాత్రమే అది తీసుకుంటుంది అండ్ ఇట్ పెర్ఫార్మ్ యాజ్ ఏ లోకల్ వేరియబుల్గా అది మారుతుంది. అదే కనుక మనం ఒక కన్స్ట్రక్టర్లో వేరియబుల్ను మనం తీసుకుని ఆబ్జెక్ట్లో చేస్తున్నట్లయితే ఆబ్జెక్ట్లో మనం ఎలాగో అది గ్లోబల్ వేరియబుల్గా డిఫైన్ అయ్యి ఆ వేరియబుల్ మనం ఏ నెంబర్ అయితే లేదా ఏ వాల్యూ అయితే అసైన్ చేసి ఉంటామో అదే అనేది ప్రింట్ అవ్వడం జరుగుతుంది. సింపుల్గా చెప్పాలి అంటే ఒక గ్లోబల్ వేరియబుల్గా పర్ఫామ్ అవ్వడానికి లేదా ఇనిషియలైజ్ చేయడానికి మనము కన్స్ట్రక్టర్ అనేది చూసుకుంటాము. తర్వాత కన్స్ట్రక్టర్కి ఉన్న మెయిన్ యూజెస్ ఏంటి అంటే దీని క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అంటే ద కన్స్ట్రక్టర్ క్రియేటెడ్ విత్ ఏ క్లాస్ నేమ్తో మాత్రమే మనము ఒక కన్స్ట్రక్టర్ అనేది క్రియేట్ చేయాలి. ఒక క్లాస్కి ఏ నేమ్ అయితే ఇస్తామో అదే నేమ్తో మనం ఒక క్లాస్ నేమ్తోనే మనము డిక్లేర్ చేయాలి. మరియు అండ్ ఇట్ డోంట్ గివ్ ఎనీ ఇన్పుట్ వేరియబుల్ ఫర్ దిస్ కన్స్ట్రక్టర్. మనకు దీనికి నో ఇన్పుట్, నో రిటర్న్ స్టేట్మెంట్. క్లాస్కు నేమ్తో మనము డిక్లేర్ చేయాలి అండ్ దీనికి ఎలాంటి రిటర్న్ స్టేట్మెంట్ ఉండదు.
అండ్ రిటర్న్ స్టేట్మెంట్ ఉండదంటే ఇట్ పెర్ఫామ్ లైక్ వైడ్. దీనికి రిటర్న్ స్టేట్మెంట్ ఉండదంటే వైడ్ స్టాటిక్ వైడ్ ఉంటాయి కదా, స్టాటిక్ వైడ్ లాగా రెస్ట్రిక్షన్ డొమైన్స్ ఉంటాయి. ఆ స్టాటిక్ వేరియబుల్ లాగా ఇది డిక్లేర్ అవుతుంది. తర్వాత పబ్లిక్ ప్రైవేట్ వీటిలలో మనం పబ్లిక్ని యూజ్ చేయవచ్చు, ఏదైనా యూజ్ చేయొచ్చు. కానీ ఒక స్టాటిక్ కానీ వైడ్ని కానీ మనం ఇక్కడ డిక్లేర్ చేయడానికి లేదు. ఇటు ఒక ద ఫార్మాట్ వచ్చేసి ఫార్మాట్ ఆఫ్ ద కన్స్ట్రక్టర్ మీన్స్ కన్స్ట్రక్టర్ ఈస్ ఫస్ట్ ఏమొస్తుంది అంటే యాక్సెస్ మాడిఫైయర్. ఫస్ట్ ఏమొస్తుంది యాక్సెస్ మాడిఫైయర్లు ఐడియా ఉన్నాయి కదా, ఎవరికైనా ఐడియా లేకపోతే నా ప్రీవియస్ వీడియోలో చూడండి. ప్రీవియస్ వీడియోలో చూడండి, నేను యాక్సెస్ మాడిఫైయర్ల గురించి చెప్పాను. యాక్సెస్ మాడిఫైయర్ అంటే పబ్లిక్, ప్రైవేటు, డిఫాల్ట్ ఇంకోటి ఉంది. అంటే అది ఒక డిఫాల్ట్ వేరియబుల్గా మనం డిక్లేర్ చేయడం జరుగుతుంది. యాక్సెస్ మాడిఫైయర్ మరియు దీనికి క్లాస్ నేము అండ్ బాడీ ఉంటుంది. ఇది వచ్చేసి ద ఫార్మాట్ ఆఫ్ ద కన్స్ట్రక్టర్ యొక్క ఫార్మాట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. అంటే ఒక యాక్సెస్ మాడిఫైయర్ ఉంటుంది, క్లాస్ నేమ్ ఉంటుంది, దానికి వచ్చేసి పారామీటర్ లిస్ట్ ఉంటుంది. మనకు పారామీటర్స్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. తర్వాత దానికి ఒక బాడీ ఉంటుంది. ఈ బాడీలోనే మనం వేరియబుల్స్ అనేది ఇనిషియలైజ్ చేయడం జరుగుతుంది. తర్వాత ఏముంటుంది, క్లాస్ నేమ్తో రిటర్న్ స్టేట్మెంట్ ఉండదు కాబట్టి వైడ్ స్టాటిక్ అనేది మనం డిఫైన్ చేయము. తర్వాత దీనికి కన్స్ట్రక్టర్ అనే దీనికి ఇంకా ఇది ఎలా డిక్లేర్ అవుతుంది, ఇట్ ఈజ్ ఏ ఇన్స్టాన్స్ ఆఫ్ ద క్లాస్ యొక్క ఎగ్జాంపుల్గా మనం డిక్లేర్ చేయడం జరుగుతుంది. ఒకసారి చూద్దాం ఎలా డిక్లేర్ చేస్తారు అనేది. చూసినట్లయితే మనకు ఈజీ అయిపోతే తర్వాత మనకు సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి, కన్స్ట్రక్టర్లోకి వెళ్ళండి. కన్స్ట్రక్టర్లోకి వెళ్తే ఇక్కడ మనం చూద్దాం. ఇక్కడ మనం ఇక్కడ ఒకటి ఎన్కాప్సులేషన్ అనేది ఒక ప్యాకేజ్ తీసుకున్నాం. ఎన్కాప్సులేషన్ అనేది ఒక ప్యాకేజీ. ఆ ప్యాకేజ్లో మనం మెయిన్ అనే ఒక క్లాస్ తీసుకున్నాం. దీనికి ఒక బాడీ ఇచ్చుకుందాం. దీంట్లో మనం ఏం చేస్తాము, కన్స్ట్రక్టర్ని మనం ఎందుకు యూజ్ చేస్తాము అనేది కూడా మనం క్లియర్గా తెలుసుకుందాం. కన్స్ట్రక్టర్ని ఎందుకు యూజ్ చేస్తాము, ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్స్ట్రక్టర్ ఎందుకు యూజ్ చేస్తారు అంటే టు ఇనిషియలైజ్ ద వేరియబుల్. To initialize the variable. వేరియబుల్ను ఇనిషియలైజ్ చేయడానికి మనము కన్స్ట్రక్టర్ అనేది యూజ్ చేస్తాము. వేరియబుల్కు అంటే మనం డిఫరెంట్ వేరియబుల్స్ ఇస్తాము. ఆ వేరియబుల్ని ఇనిషియలైజ్ చేయడానికి మనము దీన్ని డిక్లేర్ చేయడం జరుగుతుంది. ఒకసారి చూడండి ఎలా డిక్లేర్ చేస్తాము మనము అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక వేరియబుల్ ఇచ్చుకున్నాం. వేరియబుల్ ఒక ఇంట్ ఇచ్చాను, దానికి ఒక ఎక్స్ ఇచ్చాను. ఇప్పుడు ఏం చేశాను, పబ్లిక్ స్టాటిక్ వైడ్ మీద మెయిన్ మెథడ్ ఇచ్చేద్దాం. మెయిన్ మెథడ్ ఇప్పుడు ఇద్దాం. మెయిన్ మెథడ్లో ఏం రాద్దాం, పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్, దీనికి ఒక పారామీటర్ అండ్ బాడీ ఇద్దాం. పారామీటర్లు ఏమి ఇస్తాము, స్ట్రింగ్ ఆర్గ్ పారామీటర్ లోపల ఇవ్వాలి. స్ట్రింగ్ తర్వాత బ్రాకెట్ ARGS. ఇది మెయిన్ మెథడ్ క్రియేట్ చేసే పద్ధతి. దీంట్లో మనము ఏం క్రియేట్ చేస్తాము, ఆబ్జెక్ట్స్ అనేది క్రియేట్ చేస్తాం. ఆబ్జెక్ట్స్ క్రియేట్ క్రియేట్ ఆబ్జెక్ట్స్ అనేది మనము మెయిన్ మెథడ్లో క్రియేట్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఇక్కడ ఒక కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేద్దాం.
ఒక కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేద్దాం. కన్స్ట్రక్టర్ ఫార్మాట్ ఏంటి? ఫస్ట్ ఏముండాలి? యాక్సెస్ మాడిఫైయర్ ఉండాలి. యాక్సెస్ మాడిఫైయర్ కంపల్సరీ అంటే ఇన్ కేస్ మనం ఇవ్వకపోతే డిఫాల్ట్గా తీసుకుంటుంది. డిఫాల్ట్ కన్స్ట్రక్టర్గా డిఫాల్ట్ యాక్సెస్ మాడిఫైయర్గా తీసుకుంటుంది. సో ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రాబ్లం లేదు. మనం పబ్లిక్ అనేది ఇద్దాం. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఏమిటి? నెక్స్ట్ ఏముంటుంది అంటే ఇక్కడ క్లాస్ నేమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. యాక్సెస్ మాడిఫైయర్లో మనము ఒక క్లాస్ నేమ్ అనేది దీని నేమ్కు కాపీ చేశాను, ఇక్కడ పేస్ట్ చేశాను. క్లాస్ నేమ్కి ఇచ్చాము, దీనికి పారామీటర్స్ ఇచ్చాము అండ్ బాడీ ఇచ్చాము. సో అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే ఇక్కడ మనం ఇచ్చాం కదా, ఇక్కడ సి అనేది ఒక వేరియబుల్ ఇచ్చాం. ఆ సి అనే వేరియబుల్కి మనం ఇక్కడ ఒక వాల్యూ అనేది డిఫైన్ ఇనిషియలైజ్ చేస్తున్నాము. ఇక్కడ ఏం చేస్తున్నాము? ఇనిషియలైజ్ ద వేరియబుల్. మనం ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే వేరియబుల్ అనేది ఇనిషియలైజ్ చేస్తున్నాము. ఇనిషియలైజ్ స్పెల్లింగ్ ఏంటి? INITIALIZ. ఇనిషియలైజ్ చేస్తున్నాం. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? ఇనిషియలైజ్ ద వేరియబుల్. వేరియబుల్కు ఇనిషియలైజ్ అనేది మనం ఏం చేసాం? వేరియబుల్ ఏం చేసాము? 8 నెంబర్తో ఇనిషియలైజ్ చేసాం. we give the value for the variable. And that is the initialize the variable. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇనిషియలైజ్ చేసాము. ఇప్పుడు ఆబ్జెక్ట్స్ అనేది మనం క్రియేట్ చేయాలి. హౌ టు క్రియేట్ ద ఆబ్జెక్ట్? ద ఫార్మాట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేమ్ ఆఫ్ ద క్లాస్. క్లాస్ నేమ్ ఈస్ మెయిన్. నేమ్ ఆఫ్ ద క్లాస్ మెయిన్ and the name of the object is equal new keyword and name of the class. This is the way to create the object. And next ఏం చేస్తాం? మనం ఆబ్జెక్ట్స్ అనేది కాల్ చేయాలంటే ఇప్పుడు ఏం చేయాలి? ఆబ్జెక్ట్స్ అనేది ఒకటి క్రియేట్ చేస్తాం కదా, ఆబ్జెక్ట్ డాట్. ఇప్పుడు మనము ఈ సి అనే వేరియబుల్ అనేది మనము ప్రింట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి sysout డేట్ రాయాలి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println. దీంట్లో మనం ఏం ప్రింట్ చేయాలి? సీని అనేది మనము ప్రింట్ చేయాలి. సీని ప్రింట్ చేయాలంటే ఇక్కడ ఏం ఆబ్జెక్ట్ డాట్ సి. ఇప్పుడు చూడండి, రన్ చేసి చూడండి. ఒకసారి రన్ చేసి చూడండి. రన్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం. రన్ చేస్తే ఏమొచ్చింది? ఎర్రర్ వచ్చింది. ఎక్కడ ఎర్రర్ వచ్చింది? 15th లైన్. ఈ లైన్లో ఎర్రర్ వచ్చింది. ఏమొచ్చింది ఎర్రర్? ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది. ఇక్కడ ఎర్రర్ వచ్చేసి క్రియేట్ ఏ మెథడ్ క్రియేట్ చేయమంటుంది. సో ఇది మనం మెథడ్ ఫార్మాట్ రాసాం. సి అనేది మెథడ్ కాదు, ఆబ్జెక్ట్ కాబట్టి దానికి పారామీటర్స్ తీసేస్తాం. ఇప్పుడు రన్ చేసి చూడండి. ఇప్పుడు మెథడ్కి అయితే మెథడ్ ఫార్మాట్ ఇవ్వాలి. ఆబ్జెక్ట్ మనకి ఇప్పుడు కాల్ చేసేది ఏంటి? ఒక వేరియబుల్ని కాల్ చేస్తున్నాం కాబట్టి మనకు వేరియబుల్ అని వచ్చినాం. ఇప్పుడు రన్ చేసి చూస్తే మనకు ఏమొచ్చింది? 8 వచ్చింది. ఇప్పుడు ఒక 8 వచ్చింది. సో ఇప్పుడు మన కన్స్ట్రక్టర్ యొక్క మెయిన్ యూసేజ్ ఏంటి? వై వి యూజ్ ద కన్స్ట్రక్టర్? దీనికి ఖచ్చితంగా మనం యూజ్ చేయాల్సిన అవసరం ఏంటి అనేది చూద్దాం. ఇప్పుడు నేనేం చెప్పాను? ఒక కన్స్ట్రక్టర్ యొక్క ఫార్మాట్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెస్ మాడిఫైయర్ ఉంటుంది. తర్వాత నేమ్ ఆఫ్ ద క్లాస్ ఉంటుంది. ఫార్మాట్ ఉంటేనే దాన్ని మనం కన్స్ట్రక్టర్ అని చెప్పాను. ఇక్కడ మనకు స్టాటిక్ కానీ వైడ్ కానీ ఇవ్వలేదు. వైడ్ ఇచ్చామనుకోండి, వైడ్ ఇస్తే ఇక్కడ ఏ విధంగా తీసుకుంటుంది అది అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ
ఏ విధంగా తీసుకుంటుంది? వైడ్ ఈజ్ ఏ ఇట్ ఈజ్ ఏ మెథడ్ కింద తీసుకుంటుంది. ఇక్కడ చూడండి ఏముంటుంది ఇది? వైడ్ ఇచ్చాము, మెథడ్ ఇచ్చాము. దీంట్లో రాసాము. ఇక్కడ చూడండి ఎర్రర్ చూపించింది. ఏం చెప్పింది? చేంజ్ టు కన్స్ట్రక్టర్‌లోకి చేంజ్ చేయండి అని చెప్తుంది. సో, ఇట్ ఈస్ టేకెన్ యాస్ ఇట్ ఈస్ ఏ నాట్ ఏ కన్స్ట్రక్టర్. ఇట్ ఈస్ టేకెన్ యాస్ ఏ మెథడ్. సో, ఇక్కడ నేమ్ అనేది తీసుకోదు. నేమ్ అనేది మార్చాలి. నేమ్ అనేది క్లాస్ నేమ్ ఉంటే అది మెథడ్ కింద తీసుకోదు కాబట్టి దాన్ని మనం రన్ చేసామనుకోండి. ఏమొచ్చింది రన్ చేస్తే? రన్ చేస్తే 0 వచ్చింది. ఇక్కడ నేమ్ వచ్చేసి ఇది మెథడ్. కానీ మనకు ఆన్సర్ ఏమొచ్చింది ఇందాక? ఇప్పుడు ఇది ఏమవుతుంది అంటే మెథడ్ అవుతుంది. ఇది మెథడ్ అవుతుంది. ఇప్పుడు ఇది ఏమవుతుంది? మెథడ్. కానీ కన్స్ట్రక్టర్ కాదు. మెథడ్ వల్ల ఏమవుతుంది? ఇది సి అనేది లోకల్ వేరియబుల్ అవుతుంది. లోకల్ వేరియబుల్ అవుతుంది. ఇది ఏమవుతుంది అంటే లోకల్ వేరియబుల్ కింద కౌంట్ అవుతుంది. సో, ఇక్కడ మనకు మెయిన్ మెథడ్ క్రియేట్ చేసాము. దాంట్లో మనం సి అనే వేరియబుల్ క్రియేట్ చేసాము. ఇది తీసుకుంటుంది. ఈ సి అనే వేరియబుల్ ఇక్కడ తీసుకుంటుంది. ఇక్కడ ఏ వాల్యూ మనం ఇవ్వలేదు కాబట్టి డిఫాల్ట్‌గా మనకేం ప్రింట్ అవుతుంది? 0 ప్రింట్ అయింది. అదే దీనికి మనకు ఏదైనా వాల్యూ ఇనిషియలైజ్ చేయండి. వాల్యూని ఇక్కడ నేను ఇనిషియలైజ్ చేశాను. 9ని ఇనిషియలైజ్ చేశాను. ఇనిషియలైజ్ చేసేసి ఒకసారి రన్ చేసి చూడండి. రన్ చేస్తే ఏమొచ్చింది? రన్ చేస్తే 9 వచ్చింది. అంటే మనం ఇక్కడ ఏ నెంబర్ అయితే మనం ఇనిషియలైజ్ చేస్తామో ఆ నెంబర్ మాత్రమే ఇక్కడ ప్రింట్ అవుతుంది. అంటే ఇలా ప్రింట్ అయిన మెథడ్‌లో అయితే లోకల్ వేరియబుల్ అవుతుంది. ఆ మెథడ్‌కు మాత్రమే ఆ వేరియబుల్ అనేది ఆ వేరియబుల్‌కు మాత్రం అది చెందుతుంది కాబట్టి మొత్తానికి చెందదు. కాబట్టి మనం ఏం చేస్తాము అంటే కన్స్ట్రక్టర్‌ని అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. ఇంకోటి ఏందంటే ఇక్కడ చూడండి. ఇక్కడ నేమ్ అనేది క్లాస్ నేమ్ ఇవ్వకూడదు. క్లాస్ నేమ్ ఇస్తే అది ఎర్రర్‌గా డిక్లేర్ అవుతుంది కాబట్టి వేరే నేమ్ ఇచ్చామనుకోండి. అప్పుడు వేరే నేమ్ ఇక్కడ చూడండి ఇదేమైంది? మెథడ్. వైడ్ అనేది మెథడ్‌గా కన్వర్ట్ అయింది. మెయిన్‌గా మెథడ్‌గా కన్వర్ట్ అయింది. సో, మనం ఈ మెథడ్ ఇచ్చి చూద్దాం. ఇది క్లాస్ నేమ్ కాబట్టి క్లాస్ నేమ్ డైరెక్ట్‌గా అవుతుంది. అవుతుంది కాబట్టి లేదు. ఇప్పుడు మెయిన్ మెథడ్‌గా మనము ప్రింట్ చేసినా కూడా ఈ మెయిన్ మెథడ్‌లోది మనకొస్తుంది గానీ ఆబ్జెక్ట్ రాదు. ఇంకోటి ఏంటి అంటే మనకు ఇంకోటి ఏం చెప్పాను? వేరియబుల్ డిక్లేర్ చేయడానికి మెథడ్స్ మరియు ఆబ్జెక్ట్స్‌ని క్రియేట్ చేయడానికి మనం కన్స్ట్రక్టర్‌ను ఉపయోగిస్తాము. మనం మెథడ్‌లో కనుక ఈ వైడ్ అనేది మెన్షన్ చేయరు. మెయిడ్ అనేది మెన్షన్ చేస్తే అదేమవుతుంది? మెథడ్ కింద కన్వర్ట్ అవుతుంది. మెథడ్ కింద కన్వర్ట్ అవుతుంది కాబట్టి మరి క్రియేట్ చేయరు. చేసితే మెథడ్‌గా క్రియేట్ చేస్తారు. మెథడ్‌గా కన్వర్ట్ అవుతుంది. అప్పుడు మనకు గ్లోబల్ వేరియబుల్ లోకల్ వేరియబుల్‌గా మారుతుంది. సో, ఇప్పుడు రన్ చేసి చూడండి. మనం ఏం చేసాం? ఇది కన్స్ట్రక్టర్ కింద ఇప్పుడు ఏమైంది? ఇది కన్స్ట్రక్టర్ అయింది. మెథడ్ కాదు కన్స్ట్రక్టర్ అయింది. ఇది ఇప్పుడు ఏమైంది? కన్స్ట్రక్టర్. స్పెల్లింగ్ ఒకటేనా? కన్స్ట్రక్టర్ ఓకే. కన్స్ట్రక్టర్ ఓకే. కన్స్ట్రక్టర్‌గా చేంజ్ అయింది. కన్స్ట్రక్టర్‌గా చేంజ్ అయింది కాబట్టి ఇప్పుడు రన్ చేసి చూడండి. మనకు వేరియబుల్ అనేది రన్ చేస్తే వేరియబుల్ ఎంతొచ్చింది? 8 వచ్చింది. అంటే ఇక్కడ మనం ఏదైతే ఇచ్చామో అదొచ్చింది. అదే ఇది మెథడ్‌లోకి వెళ్తే ఏమొచ్చింది? 0 వచ్చింది. 0 వచ్చింది. సో, మనం మెథడ్ అనేది ఎగ్జాంపుల్ ఆఫ్ ద మెయిన్ క్లాస్ యొక్క మెయిన్‌గా చెప్తారు. మరియు ఇది ఎప్పటికీ అయినా కూడా ఒక యాక్సెస్ మోడిఫైయర్ ఉంటుంది. అటు నేమ్ ఆఫ్ ద క్లాస్‌తో ఉంటుంది. దీనికి ఎటువంటి రిటర్న్ స్టేట్మెంట్ ఉండదు. తర్వాత వేరియబుల్స్‌ని అనేది ఇనిషియలైజ్ చేయడానికి మనము ఈ కన్స్ట్రక్టర్‌ని ఉపయోగిస్తారు. అంటే నెక్స్ట్ ఈ కన్స్ట్రక్టర్ గురించి టాపిక్ ఇది. ఎక్కువగా దీన్ని ఆబ్జెక్ట్స్‌ని క్రియేట్ చేయడానికి ఎక్కువగా మనం వాడడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ టాపిక్ ఏంటి? మనం నెక్స్ట్ టాపిక్ గురించి వెళ్దాం. నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే నెక్స్ట్ టాపిక్‌లోకి వెళ్దాం. నెక్స్ట్ టాపిక్ ఏంటి? ఎన్‌క్యాప్సులేషన్స్ ఇన్ జావా. నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే ఎన్‌క్యాప్సులేషన్ ఇన్ జావా. ఎన్‌క్యాప్సులేషన్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద ఎన్‌క్యాప్సులేషన్? ఎన్‌క్యాప్సులేషన్ అంటే మనకి ఏదైనా ఒక సెన్సిటివ్ డేటా ఉంది అనుకుందాం. ఏదైనా సెన్సిటివ్ డేటా ఉంది. మనకు ఏదైనా సెన్సిటివ్ డేటా ఉంది. ఆ డేటాను మనం హైడ్ చేయడానికి ఈ ఎన్‌క్యాప్సులేషన్ యూజ్ చేస్తాం. ఎన్‌క్యాప్సులేషన్ ఈజ్ యూజ్డ్ టు హైడ్ ద
సెన్సిటివ్ డేటా. సెన్సిటివ్ డేటాను హైడ్ చేయడానికి మనం ఎన్కాప్సులేషన్ అనేది ఉపయోగించడం జరుగుతుంది. ఇది ఎన్కాప్సులేషన్ అనేది ఎలా హైడ్ చేస్తారు అంటే సెట్ అండ్ గెట్ మెథడ్ యూజ్ చేసి మనకు హైడ్ చేయడం జరుగుతుంది. సెట్ మెథడ్ గెట్ మెథడ్ అంటే ఏంటి? సెట్ అనేది ఒక మెథడ్, గెట్ అనేది ఒక మెథడ్. సెట్ ఈజ్ ఏ మెథడ్ అండ్ ఇట్ ఈస్ used to give the variable, give the input. అంటే మనం ఏదైనా కానీ మనం అప్డేట్ చేస్తాము అనుకుందాం, అప్డేట్ చేస్తాము లేదా రైట్ ఆపరేషన్ చేయడానికి, లేదా ఇన్పుట్ బదులు యూస్ టు రైట్ ఆపరేషన్ అని రాద్దాం. WRIT రైట్ ఆపరేషన్ చేయడానికి మనం ఇచ్చిన ఒక కోడ్లో ఏదైనా మనం మార్చాలి అనుకున్నప్పుడు అప్పుడు మనకు దాంట్లో రైట్ ఆపరేషన్ ఉంది. ఆ రైట్ ఆపరేషన్కి మనం సెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సెట్ మెథడ్ అనేది ఇస్తారు. అలాగే గెట్ మెథడ్ ఎందుకు ఇస్తారు? రీడ్ ఆపరేషన్ ఇవ్వడానికి ఉపయోగిస్తారు. గెట్ ఆపరేషన్ ఎందుకు ఇస్తారు అంటే రీడ్ ఆపరేషన్ ఇవ్వడానికి. గెట్ మెథడ్ ఎందుకు ఇస్తారు అంటే గెట్ మెథడ్ ఈస్ యూస్ టు రీడ్ ఓన్లీ ఆపరేషన్. మనం డాక్యుమెంట్లో ఉన్నది చదవడానికి అంటే మన కోడ్లో ఉన్నది చదవడానికి మాత్రమే గెట్ మెథడ్ యూజ్ చేస్తారు. అలాగే సెట్ మెథడ్ అంటే మనం ఆ వేరియబుల్కి ఏదైనా మార్చాలి అనుకున్నాం అనుకో. ఇప్పుడు నేనేం చేశాను, కన్స్ట్రక్టర్లో మనము వేరియబుల్ అనేది ఇనిషియలైజ్ చేసాం. అదే విధంగా సెట్ అండ్ గెట్ మెథడ్లో కూడా మనము ఇనిషియలైజ్ చేయడానికి యూజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేసాము అంటే ఆ కన్స్ట్రక్టర్లో వేరియబుల్ని ఇనిషియలైజ్ చేసాం. లోపల కన్స్ట్రక్టర్ బాడీలో మనం ఇది వేరియబుల్ అనేది ఇచ్చుకున్నాం. ఒకసారి చూస్తే కనుక మనకు క్లారిటీ వస్తుంది. ఒకసారి ఓపెన్ చేయండి. ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే ఒకసారి ఎక్లిప్స్లోకి వెళ్దాం. ఎక్లిప్స్లోకి వెళ్తే మనకు ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు ఇది ఉంది కదా, దీంట్లో మన దీనికి మనం ఏం చేద్దాము అంటే ఈ సి అనే కన్స్ట్రక్టర్ ఉంది. ఈ సి అనే కన్స్ట్రక్టర్ మనం డిక్లేర్ చేసాము. దీనికి మనం ఏం చేద్దాం, ఇక్కడ మనం కన్స్ట్రక్టర్ అనేది డిక్లేర్ చేసాం కదా. ఇప్పుడు సెట్ అండ్ గెట్ మెథడ్స్ ఇచ్చేద్దాం. సెట్ మెథడ్ అండ్ గెట్ మెథడ్ మనం ఒకసారి ఇచ్చి చూద్దాం. సెట్ మెథడ్ ఎలా ఇస్తాము, గెట్ మెథడ్ ఎలా ఇస్తామో ఒకసారి చూద్దాం. ఇప్పుడు దీనికి సెట్ మెథడ్స్ గెట్ మెథడ్స్ యూజ్ చేయండి. నెట్ సోర్సెస్ అండ్ జనరేట్ కన్స్ట్రక్టర్ సెట్ అండ్ గెట్ సెట్ రెండిటికి ఇచ్చాను. మీరు చూస్తే గెట్ మెథడ్ అంటే పబ్లిక్ ఇంట్ గెట్ సి రిటర్న్ సి, అలాగే పబ్లిక్ వైడ్ సెట్ సి సెట్ వేరియబుల్ నేమ్ గెట్ వేరియబుల్ నేమ్ ఇంట్ రిటర్న్ ఏమొచ్చింది, సి వచ్చింది. దిస్ కీవర్డ్ ఎందుకు యూజ్ చేస్తారు అంటే దీనికి మాత్రమే వేరియబుల్ చెంది ఉంది అని చెప్పడానికి మనం యూజ్ చేయడం జరుగుతుంది. సెట్ మెథడ్ గెట్ మెథడ్ క్రియేట్ చేస్తాం. సెట్ మెథడ్ గెట్ మెథడ్ ఎలా క్రియేట్ చేస్తాము? ఇది అనేది ఒక మెథడ్ని ఏ విధంగా అయితే మనం క్రియేట్ చేయడం జరుగుతుందో అదే విధంగా మనకు సెట్ అనేది గెట్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం దీన్ని ఎలా యాక్సెస్ చేస్తాము అంటే ఇక్కడ చూడండి, system.println అని మనం ఇక్కడ ఇచ్చాం కదా, దీనికి కాపీ చేసి మళ్ళీ సేమ్గా రన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ రన్ చేసి ఒకటి ఏంటంటే ఆబ్జెక్ట్.మెథడ్ ఇస్తాం. ఇప్పుడు మనం క్రియేట్ చేయడానికి ఏమి ఇస్తాం, గెట్ సి ఇస్తాము, సెట్ వాల్యూ ఇస్తాం. దీన్ని కాపీ చేసి పేస్ట్ చేయండి, ఏ ప్రాబ్లం లేదు. పేస్ట్. అలాగే సెట్కి
సెట్ ఒక నేమ్ ఇవ్వాలి. కాపీ, కంట్రోల్ వి ఇచ్చాము. ఇక్కడ ఇంటి సి ప్లేస్ లో నెంబర్ ఏదైనా ఇవ్వండి, క్లియర్గా వచ్చేస్తుంది. 70 67 ఇచ్చాను. మనకు ఆబ్జెక్ట్ డాట్ లో ప్రింట్ఎల్ అనేది ఇవ్వరు అవసరం లేదు. సో ఇది తీసేద్దాం. తీసేస్తే ఇప్పుడు మనకు దీనికి ఏం చేయాలి, ఎరేజ్ చేసి ఇప్పుడు దీనికి మనం ఆబ్జెక్ట్ అనేది సెట్ మెథడ్ ఎప్పటికైనా కూడా ప్రింట్ చేయడానికి అవ్వదు, రీడ్ చేయడానికి అవ్వదు. అది ఓన్లీ రైట్ ఆపరేషన్ కాబట్టి మనకు ఎర్రర్ అనేది చూపించింది. ఒకసారి చూడండి, సెట్ అనే మెథడ్ ఎందుకు యూజ్ చేస్తాము. మనం ఇందాక రైట్ ఆపరేషన్ ఇచ్చాం, అంటే సెట్ మెథడ్ ఎందుకు యూజ్ చేస్తాం, ఓన్లీ ఫర్ ద సెట్ మెథడ్ ఓన్లీ ఫర్ ద రైట్ ఆపరేషన్, ఓన్లీ రైట్ ఆపరేషన్. మన సిస్టమ్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అంటే ఏంటి, ఇది దిస్ ఈజ్ ఏ మనకు రీడ్ ఆపరేషన్ చేస్తుంది. రీడ్ ఆపరేషన్ చేస్తుంది కాబట్టి మనకి ఇది ఏం చెప్తుంది, ఇక్కడ ఎర్రర్ చూపించింది. ఆ ఎర్రర్ ఏం చెప్తుంది అంటే రిమూవ్ ద ఆర్గ్యుమెంట్ ఆఫ్ ద మ్యాచ్ ప్రింట్ఎల్ఎన్ అంటే తీసేయండి అని చెప్తుంది. లేకపోతే ఈ రిటర్న్ టైప్ ద సెట్ సి అనేది ఇవ్వమని చెప్తుంది, డైరెక్ట్ గా ఇచ్చేయమని చెప్తుంది. సో ఇది అనేది రైట్ ఆపరేషన్ మాత్రమే చేస్తుంది కాబట్టి రిటర్న్ అనేది రాదు. అంటే ఏంటి, ఎలా సింపుల్ గా చెప్పాలి అంటే ఇది ఓన్లీ ఫర్ ద రైట్ ఆపరేషన్, మనకు ప్రింట్ చేయదు. కాబట్టి ఇప్పుడు చూడండి సరిపోయింది కదా. ఆబ్జెక్ట్ డాట్ సెట్ దానికి వాల్యూ ఏమి ఇచ్చాను, 67 ఇచ్చాను. తర్వాత సిస్టమ్ డాట్ అవుట్పుట్ లో గెట్ మెథడ్ రీడ్ ఆపరేషన్ ఇచ్చాను. రీడ్ ఆపరేషన్ లో సి అనేది రీడ్ చేయమని చెప్పాను. ఇప్పుడు రన్ చేయండి. రన్ చేస్తే కానీ క్లారిటీ వస్తుంది మనకి. రన్ చేసినట్లయితే రన్ చేస్తే ఏమొచ్చింది, 67 ప్రింట్ అయింది. ఏం ప్రింట్ అయింది, గెట్ సి ఎంత ప్రింట్ అయింది, 67. ఎంత ఇచ్చాను వేరియబుల్, ఇక్కడ 67 ఇచ్చాను. ఈ 67 అనేది ఇక్కడ ప్రింట్ అయింది. గెట్ మెథడ్ సెట్ మెథడ్ వచ్చినప్పుడు ఇదే అన్నమాట ప్రింట్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ ఇంకోటి ఏదైనా ఇచ్చామనుకోండి, 69 37 ఇస్తే అదే ప్రింట్ అవుతుంది. మన సెట్ మెథడ్లో ఏదైతే ఇస్తామో, రైట్ ఆపరేషన్లో ఏదైతే ఇస్తామో, రీడ్ ఆపరేషన్లో అదే ప్రింట్ అవుతుంది. మనం ఎన్నిసార్లు అయినా కానీ దీన్ని మార్చుకోవచ్చు. దీన్ని ఎన్నిసార్లు అయినా కానీ ఈ సెన్సిటివ్ డేటా అనేది ఎవరికి కనపడదు. ఇదే విషయాన్ని కనుక మనం యూజర్ ఇన్పుట్గా స్కానర్ మెథడ్ యూజ్ చేసి దానికి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి స్కానర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి కూడా మనం ఇవ్వచ్చు. స్కానర్ ఆబ్జెక్ట్ నేమ్ ఇచ్చేస్తే మనకు ఒక ప్రింట్ అవుతుంది. దాన్ని అక్కడ సెట్ సిలో ప్రింట్ చేయొచ్చు. ఆ విధంగా ఏంటి అంటే ఇక్కడ మనం ప్రింట్ చేయొచ్చు. ఒకసారి చూడండి, సింపుల్గా మొత్తం చెప్తాను. ఒకసారి ఏంటి అంటే పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్లో ఈ సెట్ మెథడ్ గెట్ మెథడ్ ఎందుకు యూజ్ చేస్తారు అంటే, సెట్ మెథడ్ ఎందుకు యూజ్ చేస్తాము, సెట్ ఫర్ ద గెట్ ఆపరేషన్స్, సెట్ ఫర్ ద రైట్ ఆపరేషన్స్ క్రియేట్ చేయడానికి, రైట్ ఆపరేషన్ క్రియేట్ చేయడానికి మాత్రమే మనకు సెట్ మెథడ్ అనేది క్రియేట్ చేస్తాము. సెట్ యొక్క మెథడ్ క్రియేట్ చేసేటప్పుడు అంటే సెట్ సి, సెట్ అనే కీవర్డ్ ఇచ్చేయాలి. దానికి మనం ఏ వేరియబుల్ అయితే మార్చాలి అనుకుంటున్నామో ఆ వేరియబుల్ నేమ్ ఇవ్వాలి. దానికి ఇంట్, తర్వాత ఏ వేరియబుల్ నేమ్ ఇచ్చుకున్నామో ఆ వేరియబుల్ లోకల్ వేరియబుల్ ఇవ్వాలి. తర్వాత దానికి దిస్ అనే కీవర్డ్ ఇచ్చేసి దానికి ఇనిషియలైజ్ చేయాలి. ఇనిషియలైజ్ సిఏ రావాలి కాబట్టి సి ఇచ్చాం. ఇక్కడ మనం ఇచ్చిన ఈ సికి ఏం రావాలి, ఈ సిఏ రావాలి. అంటే ఇక్కడ మనం రిటర్న్స్ గెట్ సిలో ఏది ఇచ్చాము, రిటర్న్ సి ఇచ్చాం కాబట్టి సేమ్ అది ఇది ఇక్కడే ఉండాలి. ఎప్పటికైనా కానీ ఈ సికి ఈసి ఒకటే ఉండాలి, ఈసి ఒకటే ఉండాలి. అంటే ఈసి ఒకటే ఉండాలి. ఈసి దేనిది చూడండి, దేనికి వెళ్ళింది, ఇక్కడ ఇంట్ సి మన గ్లోబల్ వేరియబుల్ ఏదైతే ఇచ్చామో ఆ గ్లోబల్ వేరియబుల్ను మనం ఇక్కడ దిస్ అనే కీవర్డ్తో మనకు సెట్ మెథడ్లో తీసుకున్నాం. కానీ ఇక్కడ మనం ఇనిషియలైజ్ చేసేటప్పుడు ఏది ఇచ్చాము, ఇక్కడ మనకు ఏ విధంగా నెంబర్ అయితే ఇస్తున్నామో అది ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఒకసారి మారుస్తూ చూడండి, సి బదులు ఏమి ఇస్తాను, కే ఇచ్చాను అనుకో, కే అనేది ఇచ్చాను. ఇక్కడ మనకు గెట్ సిలో ఏమొస్తుంది, ఇక్కడ మారాలి. ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ ఏదైనా ఇవ్వచ్చు. మనకు రిటర్న్ స్టేట్మెంట్లు ఏదైతే ఇస్తామో అది మాత్రం ఇవ్వాలి. ఇక్కడ గెట్ కే ఉంది కదా, దిస్ ప్లేస్లో ఈడ కేగా మార్చుకుందాం. ఈ రెండు సెట్ అయిపోయింది. అంటే ఈ గ్లోబల్ వేరియబుల్ ఈ దిస్ అనే కీవర్డ్ యాక్సెస్ చేసింది. ఇప్పుడు దీంట్లో ఎం అనేది ఇచ్చుకుందాం.
ఎం ఇచ్చాను. ఎం ప్లేస్లో ఇక్కడ ఇనిషియలైజ్ చేసేది ఎం, ఇది మారాలి. అండ్ ఇక్కడ సి రిటర్న్ స్టేట్మెంట్ ఎం, ఇది మారాలి. ఇప్పుడు సెట్ అయిపోయింది. కానీ గెట్ మెథడ్లో వచ్చేసరికి ఏమవుతుంది అంటే ఇక్కడ లోకల్ వేరియబుల్ అడుగుతుంది, ఇక్కడ లోకల్ వేరియబుల్ డిక్లేర్ చేయమని అడుగుతుంది. ఇక్కడ మళ్ళీ వచ్చేసి ఇది కన్స్ట్రక్టర్లో ఎర్రర్ చూపిస్తుంది కాబట్టి కన్స్ట్రక్టర్కి ఇది వేరే అవుతుంది. దీనికి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. ఎర్రర్ చూపేది అని చూపేది. ఇప్పుడు కన్స్ట్రక్టర్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ కన్స్ట్రక్టర్లో మనకు ఏంది క్రియేట్ చేస్తాం కాబట్టి ఇది అనేది కూడా లోకల్ వేరియబుల్లో ఉంచేయండి. ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూడండి ఏమొస్తుందో. ఇక్కడ ఏం ప్రింట్ చేయాలి, గెట్ ఆబ్జెక్ట్ గెట్ సి అనేది ఒకసారి రన్ చేసి చూడండి. ఎర్రర్ ఏమొస్తుందో చూద్దాం. ఎర్రర్ వచ్చింది. ఎక్కడ ఎర్రర్ వచ్చింది? ఇక్కడ ఎర్రర్ వచ్చింది. రిటర్న్ ఎం అనేది గెట్ మెథడ్ వచ్చేసరికి రిటర్న్ ఎం అనేది వచ్చింది. రిటర్న్ ఎం ఉండాలి, కే ఉండాలి. కే ఉంటే ఇవన్నీ సెట్ అవ్వకూడదు. గ్లోబల్ వేరియబుల్ ఏది ఉందో అది తీసుకోవాలి. కానీ ఇక్కడ మాత్రం ఎం మార్చుకుంది. ఇక్కడ ఎం ఉంది, ఇక్కడ ఎం ఉంది. ఈ దిస్ కే అనేది మనం ఇచ్చిన వాల్యూ అనేది కేకి ఇనిషియలైజ్ అయిపోతుంది. ఇప్పుడు రన్ చేసి చూడండి. రన్ చేస్తే ఏమొస్తుంది? నెంబర్ వచ్చేసింది 6997 అనేది వచ్చేసింది. సో ఇక్కడ మనకి ఇంట్లో ఇనిషియలైజ్ చేసే ఈ నెంబరు ఇక్కడ మనం అనేది ఈ గ్లోబల్ వేరియబుల్కు ఇనిషియలైజ్ చేస్తున్నాము, కేకు ఇనిషియలైజ్ చేస్తున్నాము. తర్వాత దాన్నే మనము ప్రింట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ వేరియబుల్కు మనకు ఏదైతే మనం హైడ్ సెన్సిటివ్ డేటా అనేది మనం హైడ్ చేయడం జరుగుతుంది. నెంబర్ కాకుండా మనం ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఒక సెన్సిటివ్ డేటా అనేది హైడ్ చేయడం కోసం మనము ఎన్కాప్సులేషన్ అనే ప్రాసెస్ అనేది వచ్చేస్తాం. ఐ హోప్ అండర్స్టాండింగ్ అందరికీ పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నాను. ఎవరికైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ సెక్షన్లో అనేది మెన్షన్ చేయండి. మెన్షన్ చేస్తే నేను దాన్ని బట్టి మళ్ళీ మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అని గుడ్ బై.